Good morning and welcome to this special day on June 26th. The world unites to raise awareness about the drug issues going on June 26th. Today's theme is Prevention is the theme. So now I will introduce you to Mr. Ashish Garu. He is the NCB Superintendent. Dr. Devika Rani, she is the therapist in charge, and Mr. Srinivas, he is the counseling psychologist. Ashish Garu, how does the NCB track and intercept drug trafficking network, especially targeting youth and educational institutions? NCB ద్వారా ఎలా మీరు ఈ నెట్వర్క్స్ ఎలా మీరు అందిస్తున్నారు అండ్ యూత్ ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టార్గెట్ చేస్తున్న డ్రగ్ మాఫియా అనుకోండి వాళ్ళకి ఎలా పట్టుకుంటున్నారు సార్? Actually, ma'am, the NCB is nodal agency to tackle the drug trafficking in the country, and there are various means by which NCB gathers the intelligence, focusing basically on the institutions and students because the ultimate they are consumers, and the drug ultimately reach to there. There are various ways, such as the informations received from the students, parents, societies, other social workers, and some dedicated informers. Other than this, there are other methods are data analysis are provided by sister agencies, intelligence agencies, and coordination between the agencies. Various other things are, that is the coordination between the state and centers agencies also enrich the gathering of intelligence and inputs regarding the trafficking of drugs. Yes. Thank you, sir. Dr. Devika, what are the major factors contributing to substance use among students in colleges and schools today? ఏమేం ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారండి? ఈ ఇంత యూజేజ్ పెరిగింది స్కూల్స్ కాలేజెస్లో, అకార్డింగ్ టు యూ అదేం ఉండొచ్చు? ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాస్ట్ 5 years నుండి చూస్తే మనకి స్టాటిస్టిక్స్ కానీ చూస్తే లాట్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్, ఇంకా చెప్పాలి అంటే మిడిల్ స్కూల్ నుండి ఈ సమస్య అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం. వేపింగ్ సమస్య నుండి మొదలై టొబాకో, అది కాకుండా వేరియస్ అదర్ డ్రగ్స్ కూడా వాళ్ళు పట్టుబడడం అనేది జరిగింది స్టూడెంట్ పాపులేషన్. సార్ చెప్పినట్టుగా వీళ్ళని కన్జ్యూమర్స్గా చూస్తాము, బట్ ముఖ్యంగా కారణాలు కానీ విశ్లేషణ చేస్తే ఏంటంటే చాలా ఇంపార్టెంట్ 3 P's అంటాము. అంటే ఫస్ట్ P ఈజ్ ప్లెజర్. అంటే ఇది ఏంటిది, ఒక క్యూరియాసిటీతోని ఎక్స్పెరిమెంట్ చేయాలి అని ఒక ఆలోచనతోని మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ P ఈజ్ అ ప్రెషర్. ఇట్స్ అ పియర్ ఇన్ఫ్లుయెన్స్. అంటే మిగతా వాళ్ళు చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు, ఆ ప్రెషర్తోని ఎక్కువగా ఒత్తిడితోని స్టూడెంట్ పాపులేషన్ అది ముఖ్య కారణం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. థర్డ్ P ఈజ్ ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్. అంటే ప్రతి యొక్క వ్యక్తి జీవితంలోని పిల్లలకు కూడా చాలా సమస్యలు ఉంటుంది. అకాడమిక్ స్ట్రెస్ అవ్వచ్చు, ఇంకేమైనా సమస్యలు అవ్వచ్చు, ఇమోషనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇంట్లో కుటుంబ సమస్యలు అవ్వచ్చు, ఏ కారణం చేతైనా కూడా ఇక్కడ ముఖ్యమైన ఇది ఏంటంటే ఆ సమస్య నుండి బయటపడేటువంటి కోపింగ్ స్కిల్ లేకపోవడం కూడా దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వి సీ స్టూడెంట్స్ గెట్టింగ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ యాజ్ అ కోపింగ్ మెకానిజం. అంటే లైఫ్ స్కిల్స్లో ఒక లోపము, బేసికలీ తన మీద తనకి నమ్మకం లేకపోవడం, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్ పిల్లల్లో ఎక్కువగా చూస్తున్నాం. ఇవే కారణాలు కాకుండా ఇంకా ఇతర కారణాలు చూస్తే ఏంటంటే అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, కమ్యూనిటీలో అందుబాటులో ఉండడం, అదే కాకుండా మీడియా ఈజ్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ చిల్డ్రన్ అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి, ఎస్పెషల్లీ సోషల్ మీడియా. ఇప్పుడు మనం కొత్తగా పోస్ట్ కోవిడ్ మనం చూసినటువంటి కారణాలైతే విశ్లేషణ చేస్తే మాత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే కంటెంట్లోని అది నార్మలైజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ కంటెంట్ వాళ్ళు దానికి అట్రాక్ట్ అవ్వడము, ఎక్స్పెరిమెంట్ చేయడానికి అది దారి తీయడం అనేది కారణాలు చూస్తున్నాం. సో ఇక్కడ ఇఫ్ ఐ హ్యావ్ టు కేటగరైజ్ దోస్ 3 P's అలాంగ్ విత్ దట్ ల్యాక్ ఆఫ్ కోపింగ్ స్కిల్స్. సో దీస్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ వి సీ ఇన్ చిల్డ్రన్ హూ ఆర్ గెట్టింగ్ ఇన్ టు దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ సబ్స్టెన్స్ యూస్. థ్యాంక్ యూ అండి. Srinivas Garu, what types of treatment interventions are most effective for individuals with substance use disorders today? అంటే ఇవాళ రేపు సబ్స్టెన్స్ యూజ్ అబ్యూస్ డిసార్డర్తో సఫర్ చేస్తున్న ఇండివిజువల్స్కి
మీరు ఏ ట్రీట్మెంట్ ఇంటర్వెన్షన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు సార్? ముందుగా ఈ సబ్స్టెన్స్ యూస్ చేసే వాళ్ళందరికీ వచ్చే అతిపెద్ద సమస్య ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ట్రీట్మెంట్కి డిఫరెంట్ అప్రోచెస్ అవసరం ఉంటుందండి. ముందుగా వాళ్ళకి ఎంఐ టెక్నిక్ని వాడతాము, అంటే మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్. నువ్వు మానేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్, నీ లైఫ్లో వచ్చే చేంజెస్ ఇవన్నీ కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత సిబిటి టెక్నిక్ ఒకటి వాడతాము, కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ, ఆర్ఈబిటి, డిబిటి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయండి. దీంతోపాటు 12 స్టెప్ ఫెసిలిటేషన్ అనేది గ్రూప్ కూడా ఉంటుంది. దీని గురించి కూడా వాళ్ళకి అవేర్నెస్, ఇన్ఫర్మేషన్ ఇస్తాము. దీనివల్ల ఏంటంటే ముందుగా కుటుంబం యొక్క అవసరము, మీ యొక్క భవిష్యత్తు ఎలా నాశనం అవుతుంది వాడుతూ ఉంటే, లీగల్ కాంప్లికేషన్స్తో పాటు హెల్త్ ఇష్యూస్, సమాజంలో మీరు పోగొట్టుకునే ఆపర్చునిటీసు, మీ కెరియర్ పైన ఎఫెక్ట్ పడటము, ఫైనాన్సెస్ పైన ఎఫెక్ట్ పడటము, అన్ని విధాలుగా అన్ని రకాలుగా దీనికి కౌన్సిలింగ్ టెక్నిక్స్, మెథడ్స్ చూపించి వాళ్ళని డ్రగ్ వాడకముందు వాళ్ళ జీవితం ఎలా ఉండేది, వాడిన తర్వాత ఎలా వాళ్ళ పతనం స్టార్ట్ అయింది అనేది ఒక ముఖ చిత్రం చూపించి వాళ్ళని మోటివేట్ చేసి ఈ ట్రీట్మెంట్ వైపు మళ్ళిస్తామండి. ఈ టెక్నిక్స్ వాడటం జరుగుతుందండి ట్రీట్మెంట్లో. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఆశీష్ జీ, what are some of the latest trends or substances being misused by young people? How is NCB responding to these new challenges? ఇవాళ రేపు కొత్త ట్రెండ్స్, సబ్స్టెన్సెస్ చాలా వాడుకుంటున్నారు యంగ్ పీపుల్. సో ఎన్సీబీ ద్వారా వాళ్ళు కొత్త ఛాలెంజెస్ ఎలా మేనేజ్ కోపప్ చేస్తున్నారు? కెన్ యూ జస్ట్ టెల్ us, sir? Ma'am, in respect of abuse of substance, time to time the trends change, because the traditional drugs were the cocaine, heroin and opium, cannabis. Time to time what happens, the control of governments makes the decrease in the supply chain. Then the traffickers used to create search some new drugs, and recently it is seen that many type of drugs, designer drugs, in place of cannabis they are using hydroponic weeds. Mostly it is trafficked from foreign countries, and many the prescription drugs also is looking in the society, that the druggists are using new drugs and new trends, whatever provided by the traffickers. They knows only there is only hits and highs. They don't know what are the new drugs, but the traffickers are searching, and we agencies are trying to time analyze the trends and find the data and control the substance which are essential for the public for legal purpose, and ban the drugs which are totally illegal in the country. Very true, sir. Devika garu, how early can signs of substance use be identified in adolescence, and what should teachers or parents look out for? ఇంత తొందరగా ఈ సబ్స్టెన్స్ యూజ్ జరుగుతుందని అడాలసెన్స్లో స్పెషల్లీ మనకు తెలియవచ్చు, ఫ్యామిలీ వాళ్ళకు అండ్ పేరెంట్స్ లేకపోతే టీచర్స్ ఏమని సైన్స్ కోసం దే షుడ్ బి లిటిల్ బిట్ అవేర్ ఆఫ్ ఇది జరుగుతుంది మా అబ్బాయి అండ్ లైఫ్లో లేకపోతే స్టూడెంట్ వాళ్ళ లైఫ్లో చెప్పగలరా? దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఇండికేటర్స్. బేసికల్లీ చైల్డ్ ఇప్పుడు ఎక్కువగా సమయం స్కూల్లోని దే విల్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద స్కూల్. సో ఇదివరకు కంటే లాస్ట్ 5 yearsలోని దెర్ ఈజ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ వచ్చింది. ఏంటంటే స్కూల్ అథారిటీస్ ఆర్ ఆల్సో చెకింగ్ ఆన్ చైల్డ్స్ బిహేవియర్. మన సిబిఎస్ఈ కరికులంలో కూడా చైల్డ్ సైకాలజిస్ట్ లేకపోతే స్కూల్ కౌన్సిలర్ ఒకళ్ళు ఉండాలి. దే హ్యావ్ టు వాచ్ అవుట్ it's not just you're providing education to the child, but also see how they are molding their behavior, and how they are improving in their whatever the qualities we call it as personality, how they are shaping up.
ఈ ప్రాముఖ్యతలోని ఇఫ్ యూ జస్ట్ లుక్ ఇన్ టు ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్, I would suggest both the parents and the ఇప్పుడు కాలంలోని పేరెంట్స్ ఎక్కువగా ఏంటంటే మాకు టైం లేదు, we cannot watch or monitor the child, but unfortunately this is leading to this kind of drug సమస్య అనేది ఒకటి, because lot of other problems are also we are seeing in the children, behavior issues. సో ఇక్కడ ఖచ్చితంగా పేరెంట్స్ టీచర్స్ కొలాబరేటివ్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్లో ఎప్పుడైతే చైల్డ్ బాగా చదివేటువంటి చైల్డ్ సడన్గా చదవట్లేదు, నిద్రపోతున్నాడు, లేకపోతే ఐస్ రెడ్గా ఉన్నాయి, లేకపోతే షాబీగా ఉన్నాయి, అంటే నీట్నెస్ లేదు, ఒక డిసిప్లిన్ లేదు, బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏంటంటే లైక్ ఒక కేసు ఉంది వేర్ అంటే టీచర్స్ ఒక అవగాహన ఉండడం వలన ఇమీడియట్గా టీచర్ ఈ 95% వచ్చే అబ్బాయి ఏంటి క్లాస్లో పడుకుంటున్నాడు, బిత్తరగా చూస్తున్నాడు, ఆ అబ్బాయిని చూడగానే అందరూ భయపడుతున్నారు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ బిహేవియర్ చేంజెస్ అండ్ ద వే హీస్ టాకింగ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఏదో తేడా అనిపించి అబ్బాయిని ఒక కొన్ని రోజులు మానిటర్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి డ్రగ్స్ వాడుతున్నాడు. క్యాంపస్కి రాగానే హీఈస్ నాట్ కమింగ్ టు ద స్కూల్, రాదర్ హీఈస్ యాబ్సెంట్. అంటే పేరెంట్స్ అనుకుంటున్నారు స్కూల్కి వస్తున్నాడు, కానీ అక్కడ స్కూల్కి వెళ్ళకుండా అబ్బాయి క్యాంపస్లోనే ఉంటూ హీఈస్ స్మోకింగ్ వీడ్. సో ఎప్పుడైతే ఇది గమనించారో వెంటనే ఎర్లీ ఇంటర్వెన్షన్, వెంటనే వాళ్ళు తీసుకొని వెళ్ళి ప్రిన్సిపల్కి చెప్పడము, ఇమీడియట్గా వాళ్ళు ఒక రీహాబ్కి పంపించడం ఫర్ కౌన్సిలింగ్. ఇది తొందరగా గమనించగలిగారు కాబట్టి ఆ అబ్బాయిని సేవ్ చేయడం అనేది జరిగింది. సో ఎర్లీ సైన్స్ యూ హ్యావ్ టు పేరెంట్స్ కూడా ఏంటంటే ఎప్పుడైతే చైల్డ్ ఒక ఫ్రెండ్ సర్కిల్ మారిపోతుంది, లేట్గా వస్తున్నారు, లేకపోతే రూమ్లో లాక్ వేసుకొని ఉంటున్నారు, లౌడ్ మ్యూజిక్ వింటున్నారు, రాత్రి పడుకోవట్లేదు, మార్నింగ్ లెగట్లేదు, డిసిప్లిన్ లేదు, పూర్ హైజీన్ ఉంది, అండ్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయట్లేదు, డబ్బులు దొంగతనం చేయడం, ఇంపార్టెంట్ థింగ్స్ మిస్సింగ్ అవుతున్నాయి ఇంట్లో ఉండి అంటే యూ హ్యావ్ టు సస్పెక్ట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద చైల్డ్. ఇది డెఫినెట్గా డ్రగ్ సమస్య అవ్వచ్చు, ఇంకేదైనా ఇతర సమస్య కూడా అవ్వచ్చు. ఎప్పుడైతే ఈ చేంజెస్ మనం గమనిస్తామో బిహేవియర్ సైన్స్ కానీ, ఇమోషనల్లీ తొందరగా చీకాకు, ఇరిటేబుల్ అవ్వడం, ఇంట్లో వస్తువులు పగలు కొట్టేయడం, సో ఇలాంటివి ఏమైనా అగ్రెసివ్ బిహేవియర్స్ చూస్తున్నాము, సడన్గా కామ్గా లేకపోతే విత్డ్రా అయిపోవడం చైల్డ్, అంటే బాగా మాట్లాడేవాడు ఏమీ షేర్ చేయట్లేదు, ఏమీ మాట్లాడట్లేదు, ముబావుగా ఉంటున్నారు, ఎప్పుడు లాక్ ఐ మీన్ ఇంట్లో వెళ్ళిపోయి రూమ్లో తలపేసుకుని ఉంటున్నారు అంటే ఆల్ దీస్ ఇండికేటర్స్ ఏంటంటే రెడ్ ఫ్లాగ్స్ ఫర్ అస్. సో ఎప్పుడైతే ఇవి గమనిస్తామో వెంటనే మనకి మానసిక నిపుణుల సహాయం తీసుకొని అట్లీస్ట్ అసెస్ చేయగలిగితే మనము ఎర్లీగా వీ కెన్ ఇంటర్వీన్ ద సిట్యువేషన్ అండ్ దెన్ వీ కెన్ హెల్ప్ ద చైల్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్. అయితే ఇక్కడ పేరెంట్స్, school authorities both have a prominent role or significant role in observing the child and then collaboratively working. ఎందుకంటే చాలా కేసెస్ చూసాం ఏంటంటే స్కూల్లో వాళ్ళు పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక 3 monthsకో 4 monthsకో ఒకసారి అవుతుంది, అప్పుడు చెప్పడం వలన చాలా నష్టం అయిపోతుంది. సో యూ హ్యావ్ టు ఇంటర్వీన్ అట్ ద ఎర్లీ స్టేజ్ వేర్ యూ సీ దీస్ ఆర్ ద సైన్స్ వేర్ ఇట్ ఈస్ రేజింగ్ రెడ్ ఫ్లాగ్స్. That will prevent lot of damage both to the child and also to the family. Thank you, Devika garu. Srinivas garu, can you describe the range of facilities and services available at your center for those seeking recovery from addiction? Ante మీ de-addiction సెంటర్లో ఎలాంటి సర్వీసెస్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ఫర్ దోస్ హూ ఆర్ కమింగ్ టు యూ ఫర్ రికవరీ ఫ్రమ్ అడిక్షన్, కొంచెం చెప్పగలరా? మా ఫెసిలిటీలో ఏంటంటేనండి, ముందుగా ప్రతి ఒక్క పేషెంట్ని వచ్చిన తర్వాత ఆయన డ్రగ్ సడన్గా ఆపేయటం వల్ల వచ్చే విత్డ్రాయల్స్ని మేనేజ్ చేస్తామండి. దానికోసం మాకు నర్సింగ్ టీము, డాక్టర్సు, సైకియాట్రిస్ట్ ఎవాల్యుయేషను, దాంతోపాటు ఒక్కొక్కసారి డ్రగ్స్ తీసుకోవటం వల్ల వీళ్ళకి బ్రెయిన్ పైన ఎఫెక్ట్ అయ్యి వీళ్ళకి కొన్ని మానసిక వ్యాధులు కూడా రావచ్చు. దానికి సంబంధించి అసెస్మెంట్ చేసి దానికి ఏమన్నా మెడికేషన్స్ అవసరమైతే అవి వాడి దాని పరంగా వైద్యం ప్రారంభించడం మొదలవుతుందండి. స్టెబిలైజ్ చేస్తాం. ఎందుకంటే ఆయన మానసికంగా కొంచెం బెటర్ స్టేజ్లో రాకపోతే మేము చెప్పే కౌన్సిలింగ్ కానీ మిగతా ఏ టెక్నిక్స్ కానీ ఆయన రిసీవ్ చేసుకునే స్థితిలో ఉండడు.
దానికోసం ఈ స్టేటస్ అంతా తీసుకొచ్చి, అలాగే దీంతో పాటు వాళ్ళకి యోగా, చక్కటి రోజు నీట్గా పౌష్టిక ఆహారం ఇవ్వటము, వాళ్ళకి కావాల్సిన ఈవినింగ్ టైంలో ఎంటర్టైన్మెంటు, మార్నింగ్ యోగా, అలా వివిధ రకాలుగా ఒక టైం టేబుల్ షెడ్యూల్ లాగా పెట్టి పొద్దున్నే ఒక టైంకి లేపి డే మొత్తం ఒక షెడ్యూల్ క్రియేట్ చేసి రాత్రి 10 పడుకునేటట్టు చేసి మధ్యలో వాళ్ళకి ఎంటర్టైన్మెంటు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎప్పుడైతే కుటుంబం నుంచి దూరంగా మా దగ్గర ఉంటారో వాళ్ళకి ఆ కుటుంబం నుంచి నేను దూరం అయిపోయాను, నన్ను ఏదో శిక్షిస్తున్నారు వీళ్ళు, నన్ను బంధిస్తున్నారు అనే భావం కలగకుండా చాలా ఓపెన్ ఎయిర్లో ఉంచి వాళ్ళకి వారానికి కనీసం 4-5 రోజులు రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చి ఫెసిలిటీలో తిప్పి వాతావరణాన్ని నార్మల్ ఎన్విరాన్మెంట్కి తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా సింగిల్గా రూమ్లో ఉంచకుండా జతలుగా రూముల్లో ఉంచి వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అది కూడా అంతా మానిటర్ చేసి ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఇంకా ఉన్నాయా, ఎలా ఉన్నాయి, ఇదంతా కూడా చేసి వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏం చేస్తున్నారు, మేము చెప్పింది ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఫ్యామిలీకి కూడా కమ్యూనికేట్ చేసి అన్ని రకాలుగా వీళ్ళకి హోమ్లీ ఎన్విరాన్మెంట్ అవే ఫ్రమ్ హోమ్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తామండి మా సెంటర్లో. రైట్ అండి. ఆశీష్ జీ, how can communities, schools, parents work with enforcement agencies like NCB to prevent drug use before it starts? ఎలా మీరు సజెస్ట్ చేస్తారు కమ్యూనిటీ, స్కూల్, పేరెంట్స్ మీతో సహా డ్రగ్ యూజ్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్, అంటే స్టార్ట్ అయ్యే ముందు ఎలా ప్రివెంట్ చేయవచ్చు, కొంచెం చెప్పగలరా సార్? मैम, ड्रग मीनांस को या ड्रग अब्यूज़ को कंट्रोल करने के लिए, जैसा आप लोगों ने बोला, every stake of society, either parents, teacher, schools, community, every are important, because once if it is spreaded, it is very difficult to control from society and very long time it will take to control it. For the point of community, there are many groups, small social groups, small groups for sports persons. These groups helps in awareness and international drug against drug abuse and drug trafficking, and that day most of the organizations, most of the committees comes together and spread the awareness, huge outreach to whole country, and in the states, the state agencies also conduct such type of awareness programs. The committee comes with the agencies such as NCB, state agencies, ANTFs. They participate as a part of awareness programs. They also help the agencies such as NCB to understand what is the trend and how we can associate with and how the peoples of the country are associated with us. If the awareness program, the numbers are less, it means people are not interacting with us. Therefore, the agencies try to conduct whole year at least once a month a huge such type of awareness program that the citizens and the students, the youth of the country coordinate and conduct the awareness programs. Regarding schools, various state agencies, state governments and central governments time to time include the drug-related education in their curriculum, and it is seen that in the Telangana and Hyderabad, the institutions start their first year students with the awareness and special seminars types of activities. It is very appreciable, and in same manner, the parents also have to the knowledge of drugs, and they have to counsel their children before if they are going to college, because the youth are most prominent and most common prey for the drug traffickers. Right, thank you, sir. Dr. Devika Garu, what role do peer pressure and social media play in influencing youth towards experimenting with drugs?
అంటే సోషల్ మీడియా రోల్ ఇంకా పియర్ ప్రెషర్ రోల్ ఈ యూత్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కొంచెం చెప్పగలరా? వెరీ ఇంపార్టెంట్ థింగ్ స్కూల్ కానీ స్టూడెంట్ లైఫ్లో ఏంటంటే పియర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. వాళ్ళ పియర్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ డెసిషన్ మేకింగ్ మీద ఎక్కువగా ప్రాముఖ్యత సిగ్నిఫికెన్స్ ఉంది. సో ఇక్కడ దీన్ని మనము ప్రివెన్షన్లో ఎన్కాష్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఎప్పుడైతే ఆ పియర్ ప్రెషర్ మనం ముఖ్యమైన వన్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాం. సో ఆ పియర్ ఎప్పుడైతే ఆ ప్రెషర్ ఉంటుందో వీళ్ళు ఏంటంటే దానికి లోపడి వాళ్ళతో పాటు అంటే దే వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ గ్రూప్ and they want to identify that is where they get into that influence, and their decisions can impact their choices and further their consequences. ikkada social media also very important role entante, as I told in earlier my answer, OTT platforms వచ్చిన తర్వాత ఎక్కువగా ద కంటెంట్ నాట్ ఓన్లీ దాట్ ఇప్పుడు ఎక్కువగా రీసెంట్గా కొన్ని కన్స్యూమర్ కౌన్సిలింగ్ చేయడం NDPS కేసెస్లోని స్టూడెంట్స్ వర్ షోయింగ్ హౌ యూ గాట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పెడ్లర్, ఎలా వచ్చింది నీకు ఎక్కడ డ్రగ్స్ దొరుకుతాయి అని. సో హీ వాజ్ షోయింగ్ దిస్ ఇన్స్టా యాప్లో ఎప్పుడైతే హీ వాజ్ బ్రౌజింగ్ త్రూ సర్టన్ థింగ్స్ అంటే దేర్ ఆర్ సర్టన్ ఎమోజీ సర్టన్ లాంగ్వేజ్ దే యూజ్ అండ్ సో వాళ్ళకి ఆ గ్రూప్స్ ఎప్పుడైతే ఫామ్ అయ్యాయో సో దే విల్ నో these are the places where I can procure these substances, these are the parties where I can go and I can have fun by using drugs. And so social media definitely has a very very prominent role in shaping up the drug use behavior in this student population. ikkada manam chudalsindi entante parents kuda ఎప్పుడైతే the content, digital content, what they are exposed to, what they are watching, what they are అది మానిటర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్కూల్స్ దే గివ్ యాక్సెస్ టు దిస్ అంటే పేరెంటల్ కంట్రోల్స్ ఉండాలి. మనకి సైబర్ క్రైమ్స్ కూడా ఇట్స్ అ ప్యారలల్ క్రైమ్స్ హ్యాపెనింగ్ ఆన్ ద చిల్డ్రన్ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ దిస్. అంటే వాళ్ళ డిజిటల్ ప్రెజెన్స్ ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ వాళ్ళ మీద అసాల్ట్ అబ్యూస్ జరిగే అవకాశం కూడా, క్రైమ్స్ జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. సో ఈ డ్రగ్ కోణంలో చూస్తే వీళ్ళు ఎక్కువగా ఈ లాంగ్వేజ్ అనేది మనకు అర్థం కాకపోవడం అండ్ చైల్డ్ కూడా వాట్ సోషల్ మీడియా మేక్ ఇట్ ఏమంటారు నార్మలైజింగ్ దిస్ రిస్క్ బిహేవియర్స్. ఇఫ్ యూ జస్ట్ సీ ద కైండ్ ఆఫ్ ద exposure they have about this OTT platform, what they believe is whatever is happening, it is normal, this is in thing. So that kind of sensitization is coming and conditioning is happening and the grooming is happening in children. So ఇది మనం వాచ్ఫుల్గా ఉండాలి ఖచ్చితంగా. దీని మీద మాత్రం మన all agencies have to put a focus on this and how we can prevent it. అది ఒకటి ఇంపార్టెంట్. And next ఏంటంటే glorifying the content is also what the social media is doing. So that is also making them because the child is vulnerable. So when he is seeing that has a more impact, visual content. So అది చాలా అక్కడ మనకి censorship లేకపోవడం కూడా unfortunate thing in this particular scenario here. And there is something called FOMO antam, fear of missing out. The child feels that hey idanta world loni, because the more exposure he has about this the digital world, he feels hey whole world is like this and if I am not doing I may be the odd one here. So our fear of missing out is also that particular belief is making him or the children chose this particular thing. So idi highly risk factor I would say. At the same time, if you look into prevention, the positive side of this చూస్తే ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ మనకి UNODC ద్వారా కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ దే హ్యావ్ డెవలప్డ్ ప్రోగ్రామ్స్ వేర్ దే ఫీల్ peer has a great influence on child. So we'll do a peer led intervention on substance use prevention. అంటే ఈ మాదక ద్రవ్య నివారణ చేయాలి అంటే పియర్స్నే వాడుకోవాలి. పియర్ క్యాన్ బి there is a UNODC program called youth influencer or prevention influencer. So
that is what we have to start educating, or there are lot of training modules like sir cheppin vidhanga there is lot of training modules prepared by our government. ఏంటిది పియర్స్ని మనం ఎడ్యుకేట్ చేస్తే దే క్యాన్ బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద డెసిషన్ మేకింగ్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ అ పాజిటివ్ డైరెక్షన్. సో ఇదే సోషల్ మీడియాని మనం వాడుకోవచ్చు, ఇదే పియర్స్ని మనం వాడుకొని ఇంటర్వెన్షన్ అంటే ఈ ప్రివెన్షన్ నివారణ దిశగా కూడా వీటిని మనము వాడుకుంటే డెఫినెట్గా ఈ సమస్యని మనం ఎంతో కొంత తగ్గుముఖం పట్టించవచ్చు. థ్యాంక్ యూ దేవిక గారు. శ్రీనివాస్ గారు, హౌ డూ యూ ఎన్ష్యూర్ అ పర్సనలైజ్డ్ అండ్ హాలిస్టిక్ ట్రీట్మెంట్ ఫర్ ఈచ్ పేషెంట్? అంటే మీరు ఈచ్ పేషెంట్కు ఎలా ఆయనకు పర్సనలైజ్డ్ ఇంకా హాలిస్టిక్ ట్రీట్మెంట్ ఎలా ఎన్ష్యూర్ చేస్తారు సార్ మీ ట్రీట్మెంట్ సెంటర్లో? మా సెంటర్లోకి వచ్చేవరకు అంటేనండి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు రావచ్చండి. ఒకటి, రెండు, డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, బాగా చదువుకున్న వ్యక్తి రావచ్చు, అసలు చదువు లేని వ్యక్తి రావచ్చు. అలాగే కల్చరల్ బ్యాక్గ్రౌండ్, కొన్ని కుటుంబాల్లో ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవటం అనేది సర్వసాధారణం. కొన్ని కుటుంబాల్లో ఏంటి అంటే గ్యాంబ్లింగ్లు ఈ తీసుకోవటం చేయటం సర్వసాధారణంగా ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటేనండి మిడిల్ ఏజ్లో వస్తారు, కొంతమంది బాగా 50s 60s దాటిన తర్వాత వచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళలోకి వచ్చినప్పుడు పెళ్ళి కాని వాళ్ళు వస్తారు, పెళ్ళి అయ్యే వాళ్ళు వస్తారు, చదువుకుంటున్న వాళ్ళు వస్తారు, ఉద్యోగం చేసే వాళ్ళు వస్తారు. వీళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో. ఎడిక్షన్తో పాటు ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, ఒక్కొక్కసారి కెరియర్ ఇష్యూస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీటిని ఏంటంటేనండి మేము ప్రతి కేసుని కూడా ముందు కేస్ హిస్టరీ తీసుకొని ఆ కేస్ హిస్టరీ ప్రకారము ఆయనకి ఏంటి, ఎలా స్టార్ట్ అయింది ఎడిక్షను, ఏ దశల్లో ఎలా పెరుగుతూ పోయింది. కొంతమంది ఏంటంటేనండి వాళ్ళ కారణాలు కనపడతాయి. నాకు ఉద్యోగం పోవటం వల్ల, నేను ఖాళీగా ఉండటం వల్ల దీన్ని మొదలుపెట్టాను, అది పెరుగుతూ పోయింది. లేదా కొంతమందికి నాకు డబ్బులు లేకపోవటం వల్ల నాకు ఆ ఒత్తిడి వచ్చి నేను చేయటం మొదలుపెట్టాను. స్కూల్లో నా తోటి ఫ్రెండ్స్ వల్ల, ఇందాక మేడం చెప్పినట్టు ఆ ప్లెజరు ఇవన్నీ ఫ్యాక్టర్స్ని కూడా ఇవాల్యుయేట్ చేసి ఎవరికి ఏ రకంగా అయితే దానికి మాడ్యూల్ అవసరం ఉంటుందో అది మేము మా థెరపీ టీం అంతా కూర్చొని, మా దగ్గర ఏంటంటేనండి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్తో పాటు క్లినికల్ సైకాలజిస్టు, ఒక్కొక్కసారి బిహేవియరల్ థెరపిస్టులు కూడా మేము ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఏదన్నా మెడికేషన్స్ ఈ అవసరం ఉంటే మా సైకియాట్రిస్ట్ గారు ఇన్వాల్వ్ అయ్యి ట్రీట్మెంట్లో మేము అందరం కలిసి కూర్చొని ప్రతిరోజు కూడా ప్రతి కేసు యొక్క అప్ అండ్ డౌన్ డిస్కస్ చేసి వారానికి ఒకసారి థెరపీ రివ్యూ మీటింగ్ చేసుకొని ప్రతి ఒక్క పేషెంట్కి ఏదేది అవసరము, ఈయనకి ఈ ప్లాన్ అయితే కరెక్టు అనేది చేసుకొని మేము దాని ప్రకారము వీ విల్ డూ అవర్ థెరపీ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏంటంటేనండి చాలా ముఖ్యంగా చూసేది ఏంటంటే ఈచ్ కేస్ మైట్ బి డిఫరెంట్, కానీ మేము చేసేది ఏంటంటేనండి కలిసి పనిచేస్తాం. మేము అందరం కలిసి ఒక టీమ్ ఎఫర్ట్గా పనిచేస్తాం. దానివల్ల ఏంటంటే మా టీం ఒక్కడు కేసుని డీల్ చేసే బదులు 4 వ్యక్తులు కలిసి కూర్చొని ఆ ఇష్యూని మాట్లాడేటప్పుడు దాని యొక్క లాభ నష్టాలు, మంచి చెడు అన్నీ కూడా చూసుకొని ఆ టైంకి ఆ వ్యక్తికి ఏ రకంగా ఆయనకి అవసరము, ఏది చేస్తే బాగుంటుంది అనేది దాని ప్రకారంగా మేము మా సెంటర్లో ట్రీట్మెంట్ ప్రాసెస్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్. ఆశీష్ జీ, కెన్ యూ షేర్ ఎనీ సక్సెస్ స్టోరీస్ ఆర్ impactful operations where timely intervention helped prevent drug circulation or saved lives? Madam, regarding the success story of seizures and the impact of seizure and arrest of the accused to control the reach of drugs to the consumers, NCB has conducted many seizures and arrested many people, traffickers, financiers and carriers. In the recent few months before, NCB has seized more than
10 kg of cocaine, that is the approx 6,000 times the commercial quantity of the cocaine as mentioned in the NDPS Act. Other than this, the various modules, the modules of darknets, modules of couriers, modules of other parts, international modules supplying the drugs in the countries had busted by the NCB with the Association of Sister Agencies. Apart from this, at the point of awareness, NCB has started a new mission, that is Mission Spandan. In the Mission Spandan, NCB has made MOU and association with the spiritual organizations through which we think the citizens can gather the attract towards the spiritual organizations, and they will go away from this type of menace, this type of drug abuse. I think this will work for the society. Right, sir. Dr. Devika, how effective are school-based prevention programs, and what best practices should institutions follow to reduce drug abuse risk? Yeah, already with the help of Cyberabad Commissionerate, I am engaged with the school-based prevention programs. ఇక్కడ ఏంటంటే ప్రతి స్కూల్ అండర్ దిస్ జోన్ ఏదైతే ఉందో వాళ్ళు రిజిస్టర్ చేసుకుని వీ హ్యావ్ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ సేఫ్టీ స్కూల్ క్లబ్ అనే ప్రాజెక్ట్. దీనిలో ఏంటంటే 4 ఆస్పెక్ట్స్ విల్ బీ కవరింగ్. 1 ఆస్పెక్ట్ ఇస్ ద సబ్స్టెన్స్ యూస్ ప్రివెన్షన్ మీద. ఇదే కాకుండా మెంటల్ హెల్త్, ఫిజికల్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీ అనే వేరియస్ ఆస్పెక్ట్స్ ఆల్సో వీఆర్ కవరింగ్. ఇక్కడ ప్రతి స్టూడెంట్ ఇప్పటి వరకు ఏంటంటే కన్వెన్షనల్ వే ఆఫ్ డూయింగ్ ద ప్రోగ్రామ్స్ ఏంటంటే ఎవరో ఒక ఎక్స్పర్ట్ వస్తారు, ఒక రోజు మాట్లాడేస్తారు యాంటీ డ్రగ్ డే రోజు అండ్ వెళ్ళిపోతారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ గివ్ టు ద చిల్డ్రన్. బట్ లేటెస్ట్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఏం చెప్తున్నాయంటే the stakeholders are the students. So వాళ్ళ engagement is very very important. That is where మన గవర్నమెంట్ కూడా lot of modules they have brought as a part of school curriculum. ఏంటిది, ఒకటి టీచర్స్ని మనం ట్రైన్ చేయడం. సో ఆ ప్రాజెక్ట్లో భాగంగా ఏం చేసామంటే స్టూడెంట్స్ అందరినీ సేఫ్టీ క్యాడెట్స్గా రికగ్నైజ్ చేయడానికి దే ఫార్మ్ దీస్ కమిటీస్, యాంటీ డ్రగ్ అబ్యూస్ కమిటీస్ అని, లేకపోతే డ్రగ్ ఫ్రీ క్యాంపస్ అనే ప్రాజెక్ట్. సో వీటిలో భాగంగా వాళ్ళు ఆల్ త్రూ ద ఇయర్ దే విల్ బీ డూయింగ్ ద యాక్టివిటీస్ పర్టైనింగ్ టు ద డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్. దట్ క్యాన్ బి లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ అవ్వచ్చు, ప్యానల్ డిస్కషన్స్ అవ్వచ్చు. స్కూల్స్, కాలేజెస్ ఈ కాలంలో చాలా దే విల్ డూ ఫెస్టివల్స్. సో దానిలో ఒక భాగంగా డ్రగ్ మీద కూడా దే విల్ ఫోకస్ ఆన్ అండ్ ఇన్నోవేటివ్గా దే విల్ ఎంగేజ్ ఇన్. సో లాట్ ఆఫ్ స్కూల్స్, కాలేజెస్లో వీ స్టార్టెడ్ హ్యావింగ్ కాంపిటీషన్స్ ఫర్ ద చిల్డ్రన్. ఇన్నోవేటివ్లీ అది సాంగ్స్ రాయడం, కంటెంట్ రైటింగ్ కానీ, డిబేట్స్ కానీ, లేకపోతే ఇన్నోవేటివ్ వేలు ఎలాగా ప్రదర్శిస్తారు. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కూడా రీల్ ఛాలెంజ్ అని స్టార్ట్ చేశాము. సో ఇవన్నీ ఏంటంటే ఏజ్ ఓల్డ్ మెథడ్, కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ జస్ట్ వచ్చి లెక్చర్ ఇచ్చి వాళ్ళు వినేసి వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళని ఎంగేజ్ చేస్తూ వీఆర్ డూయింగ్ ద సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్, అదొకటి. అండ్ ఇంకొకటి పియర్ లెడ్ ఇంటర్వెన్షన్. సో మన మాడ్యూల్స్ స్కూల్ కరికులంలో భాగంగా మనకి 3 ఇంపార్టెంట్ ఎవిడెన్స్ బేస్డ్ మాడ్యూల్స్ అనేది గవర్నమెంట్ మనకి ఇచ్చాయి. ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్, సో మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేయడం జరిగింది మన గవర్నమెంట్. సో టీచర్స్ని ఎప్పుడైతే మిడిల్ స్కూల్ టీచర్స్ని, హై స్కూల్ టీచర్స్ని మనము ఈ ఇన్ఫర్మేషన్ని ఎలాగ వాళ్ళకి స్టూడెంట్స్కి చెప్పాలి అన్నది ట్రైన్ చేయగలిగితే, అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రైనింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ లైఫ్ స్కిల్స్ మీద. బికాస్ వాట్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఏం చెప్తున్నాయి అంటే ల్యాక్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ దట్ కెన్ బీ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే లోపిస్తాయో, లేకపోతే వాళ్ళ ఇమోషనల్ రెగ్యులేషన్ అంటే వాళ్ళకి బాధ, కోపము, దుఃఖం ఏమైనా వస్తే హౌ టు ఛానలైజ్ దట్ అనేది, ఆ కోపింగ్ స్ట్రాటజీస్ తెలియకపోవడం. సో ఇవన్నీ లేనప్పుడు ఏంటంటే చైల్డ్ ఒక నెగిటివ్ కోపింగ్ మెకానిజం అనేది దే విల్ అట్రాక్ట్ టువర్డ్స్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ సబ్స్టెన్స్ యూస్.
ఇదే కాకుండా రెఫ్యూజల్ స్కిల్స్, ఇందాకన్నా ముఖ్యమైన కారణం పియర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రెషర్ ఉన్నప్పుడు హౌ టు సే నో, ఎలా రెఫ్యూజ్ చేయాలి, ఆ స్కిల్స్. సో వీటి మీద అంతా కూడా మాడ్యూల్స్ తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ ఆ మాడ్యూల్స్ని మనం పియర్ లెడ్ ఇంటర్వెన్షన్ మాడ్యూల్ ఒకటి ఉంది. ఎప్పుడైతే మనం ఈ యూత్ని ట్రైన్ చేయగలుగుతామో, లైక్ వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ వీ హ్యావ్ టైడ్ అప్ విత్ ద ఎన్సిసి క్యాడెట్స్. సో వాళ్ళు ఎవ్రీ ఒక సమాజంలో సోషల్ సర్వీస్ చేయాలి. ఎన్సిసి క్యాడెట్స్ ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ చేయాలి కమ్యూనిటీలో. సో దే చోజ్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇస్ ఆన్ సబ్స్టెన్స్ యూస్ కమ్యూనిటీ. సో మనం ఎప్పుడైతే ఈ క్యాడెట్స్ని మనం ట్రైన్ చేయగలుగుతామో, వాళ్ళు వెళ్ళి కమ్యూనిటీలోని వాళ్ళ నాలెడ్జ్ని దే విల్ ఇంపార్ట్ అండ్ దే విల్ సీ దట్ దే బికమ్ అ ఇంటర్వెన్షనిస్ట్ ఫర్దర్. సో ఇలా పియర్ లెడ్ ఇంటర్వెన్షన్. అదే కాకుండా ఇందాక సార్ కూడా చెప్పినట్టు మనం పేరెంట్ కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయాలి, స్కూల్ అథారిటీస్ని ఇన్వాల్వ్ చేయాలి. సో ఈ సేఫ్టీ స్కూల్ క్లబ్ ప్రాజెక్ట్లో ఏంటంటే మన లోకల్ పోలీస్, law enforcement agencies are part of it, parent community is part of it, the student and also the educational institution head is a part of it. When collaboratively we all work together and we see that ninna monna news lo kuda vachindi where our local department TGANB has announced drug free campus మనం ఒక సర్టిఫై చేస్తాం ఎప్పుడైతే you see that your school vicinity, because నాకు వచ్చిన గతంలో కేసెస్లో ఎక్కువగా స్టూడెంట్స్ స్కూల్ ప్రెమిసెస్ బయటకు రాగానే బికాస్ దే ఆర్ వల్నరబుల్, దే ఆర్ బీన్ పోచ్డ్ బై ద పెడ్లర్స్. సో ఆ విసినిటీ కూడా సేఫ్. సో యూ హ్యావ్ టు మేక్ యువర్ స్కూల్ యాజ్ అ డ్రగ్ ఫ్రీ క్యాంపస్. ఇట్ మీన్స్ యూ హ్యావ్ టు సీ దట్ యువర్ కమ్యూనిటీ అరౌండ్ దాట్ ఆల్సో ఈజ్ ఫ్రీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ సబ్స్టాన్సెస్. రిపోర్టింగ్ మెకానిజం అనేది ఈ ప్రాజెక్ట్ ద్వారా, అంటే వెన్ ఎవర్ యూ సస్పెక్ట్ సంథింగ్ or somebody has approached, immediately there is a complaint box or there is a helpline numbers given, so the student can approach. And the chain mechanism of reporting is also made it very clear in this project. So whenever there is a distress, immediately a counseling helpline number is given to them. ఇవన్నీ ఎందుకు అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే సమస్య మీరు ఇందాక అడిగారు సమస్య మొదలవకుండా ఏం చేయొచ్చు. So that is what we are trying to do this, preventing new users. సో అది మనం చేయగలిగితే ఏంటంటే ఒకసారి వెళ్ళిన తర్వాత ఆ జర్నీ ఆఫ్ సబ్స్టెన్స్ యూజ్లో వెళ్ళి వెనక్కి వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఈ నివారణలో ఏం చేస్తున్నామంటే వెళ్ళకుండా ఉండడానికి ఏం చేయాలి అన్న దాని మీద దృష్టి అనేది పెడుతున్నాం. సో ద స్కూల్ ఇంటర్వెన్షన్లోని స్కూల్స్ హ్యావ్ టు టేక్ అ proactive role, which we are seeing it, and it has to be not like a just one day affair, but it has to be a continuous affair where మనకు కావాల్సిన modules are there, where you have to equip yourselves with that particular information given by the government, and then see that you implement that knowledge in your daily life. ఇవి చేయగలిగితే మనం there is Nav Chetna model, there is life skills model, there is ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్ మోడల్, ఇవన్నీ మనకి పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయి. ట్రైనర్స్ ఉన్నారు. సో మనం ఇవి కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే వీ కెన్ డెఫినెట్లీ వర్క్ ఆన్ అవర్ వల్నరబుల్ పాపులేషన్, దట్ ఈస్ అవర్ స్టూడెంట్స్, and then we can prevent definitely this problem at the school level and the community level also. Srinivas garu, can you tell us about the role of family involvement during treatment and recovery? How is this facilitated in your program? అంటే ఫ్యామిలీ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది ట్రీట్మెంట్లో అండ్ రికవరీలో? ఇది మీ డి అడిక్షన్ సెంటర్లో ఎలా మీరు ఫెసిలిటేట్ చేస్తున్నారు? యూజువల్గా ఫస్ట్ ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేసేదే ఫ్యామిలీ అండి. ఎప్పుడైతే ఫ్యామిలీ ఐడెంటిఫై చేస్తుందో 95% మంది ఫ్యామిలీలే మాకు అప్రోచ్ అవుతాయి. వాళ్ళే వస్తారు, మా అబ్బాయికి ప్రాబ్లం ఉందండి, మా హస్బెండ్కి ప్రాబ్లం ఉంది, మా బ్రదర్కి ప్రాబ్లం ఉంది, లేదా మా ఫాదర్కి ప్రాబ్లం ఉంది అని అప్రోచ్ అవుతారు. అయినప్పుడు మేము వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. గ్యాదరింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళని ట్రీట్మెంట్కి మోటివేట్ చేస్తాం. చాలా అవసరం, ఇంపార్టెంట్ రోల్. ఎప్పుడైతే ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవ్వకుండా ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుంది అంటే
ఈ వ్యాధికి మిగతా వ్యాధులకి చిన్న తేడా ఉందండి. మిగతా వ్యాధులన్నీ కూడా ఏంటి అంటే కుటుంబానికి ఏమీ ఎఫెక్ట్ అవ్వవు. ఒక వ్యక్తికి సపోజ్ హార్ట్ డిసీజ్ వచ్చిందనుకోండి, కుటుంబం ఏమీ పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు దీంట్లో లాగా. కానీ ఈ ఎడిక్షన్ అనే వ్యాధిలో మాత్రం కుటుంబం మొత్తం కూడా ప్రభావితం అవుతుంది. ఏ రకంగా అంటే ఈ తీసుకునే వ్యక్తి ఒకసారి ఎప్పుడైతే వాళ్ళ కుటుంబానికి తెలుస్తుందో, వాళ్ళు ఆయన్ని బతిమిలాడటం, భయపెట్టటం, బెదిరియటం, లేకపోతే మానే అని చెప్పి ఆయనకి నువ్వు మానేస్తే నీకు ఇది చేస్తాము అది చేస్తాము అని చెప్పి ప్రోత్సాహకాలు ఇవ్వటము, లేదా నువ్వు మానేస్తే నీ జీవితం బాగుంటుంది అని చెప్పి ఇవన్నీ చేయటం ద్వారా కుటుంబం కూడా తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్తుంది. ఈయనేమో నేను మానేస్తాను, ఇదే చివరిసారి, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, రేపు పలానా పండగ నుంచి మానేస్తాను, లేకపోతే ఈ రోజు నుంచి మానేస్తాను, ఇంకా జీవితంలో తాగను, ఇటువంటి అన్ని ఒట్లు అన్నీ పెట్టి అవన్నీ విఫలమయ్యి కూడా కుటుంబం ఇతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇతను ఎప్పుడు బాగుపడతాడా అని చెప్పి వాళ్ళు నిద్రలేని రాత్రులు గడపటము, ఒక్కొక్కసారి వాళ్ళు కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి లోనయ్యి వాళ్ళకి కూడా డిప్రెషన్లోకి వెళ్ళటము. కొంతమంది అయితే ఈ వ్యక్తి వల్ల మాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పి నిద్ర మాత్రలకి అలవాటు అయిపోవటము, ఇటువంటివి కూడా జరుగుతుంటాయి కుటుంబంలో. అందుకే మా ట్రీట్మెంట్ సెంటర్లో మేము ఏం చేస్తామంటే, ఎవరైతే ఈ మత్తు పదార్థాలకి బానిస అయ్యాడో ఆ వ్యక్తితో పాటు కుటుంబానికి కూడా ప్యారలల్గా కౌన్సిలింగ్ చేస్తాం. కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి, ఈ కుటుంబంలో కొంతమంది ఏంటంటే వాళ్ళు మేమేదో ఈ వ్యక్తికి చేసే కొన్ని పనుల వల్ల ఆయనకి ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని ప్రామిస్లు చేస్తారు కుటుంబం, నువ్వు ఇది మానేస్తే నీకోసం ఇది చేసి పెడతాం. లేదా కుటుంబంలో ఒక వ్యక్తి తను చేయాల్సిన బాధ్యతలు నిర్వహించకుండా ఆ బాధ్యతలన్నీ కూడా కుటుంబం చేస్తూ ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎనేబులింగ్ అని అంటారు. ఈ ఎనేబులింగ్ బిహేవియర్ కుటుంబం చేయటం వల్ల ఈ తీసుకునే వ్యక్తి ఏంటంటే, ఓహో నన్ను కుటుంబం ఎప్పుడు నన్ను కాపాడుతుంది, నేను పెద్దగా అవసరం లేదు, మానుకోవాల్సిన అవసరం లేదు అనే భావంలో బతకటం ఉంటుంది. అందువల్ల ఏంటంటే మేము కుటుంబాన్ని చాలా క్లియర్గా కౌన్సిల్ చేసి వాళ్ళు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఎలా వాళ్ళు ఈ వ్యక్తి యొక్కని తన బాధ్యతలు తను మోసుకునేటట్టు ఎలా తయారు అవ్వాలి. ఒక్కొక్కసారి ఏంటంటే కుటుంబం ఇతన్ని అన్ని రకాల ఆపదల నుంచి కాపాడుతూ ఉంటుంది, సహాయం చేస్తూ ఉంటుంది. అవి కొన్ని మానేయాలి కుటుంబం. అందుకే మా ట్రీట్మెంట్ సెంటర్లో మేము చేసే ఒక పని ఏంటంటే, ప్యారలల్గా కుటుంబంతో టచ్లో ఉండి వాళ్ళకి ఇవ్వాల్సిన సెషన్స్, అవేర్నెస్, వాళ్ళని ట్రీట్మెంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే, మీరు ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో బయటికి వచ్చిన తర్వాత కూడా కుటుంబం ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈ వ్యక్తి యొక్క రికవరీలోకి రావటానికి. ఎందుకంటే ఈ మా సెంటర్లో ఉన్నంతసేపు ఏంటంటే ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాడు. ఆ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన సాధారణ స్థితిలో ఆ కుటుంబం యొక్క సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే మా సెంటర్లో మేము ఏం చేస్తామంటేనండి, ట్రీట్మెంట్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళని ఫాలో అప్ ప్రోగ్రామ్స్లో ఇద్దరిని కూడా పిలిచి రెండు పక్కల మాట్లాడి, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా కొత్త సమస్యలు వస్తే దానికి సంబంధించి కౌన్సిలింగ్ చేసి దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది సలహాలు సూచనలు ఇవ్వటం ద్వారా ఈ రకంగా కుటుంబాన్ని మేము ట్రీట్మెంట్లోను రికవరీ ప్రాసెస్లోను పూర్తిగా 100% ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామండి. ఆశీష్ జీ, what role does intelligence gathering and interagency coordination play in tackling both local and cross-border drug trafficking? मैम, इसमें मैं आपको एक चीज़ बताना चाहता हूँ
कि जो ड्रग ट्रैफिकिंग है, it is not a local based or international based syndicates separately. Actually, what happened, this is the organized drug trafficking is the organized crime in which there is no boundaries, and the drug traffickers are spreaded from one state to other state, one country to other countries. Therefore, there is a vital role for intelligence gathering and coordination. As point of intelligence gathering, the intelligence agencies, state intelligence agencies, CIDs, and the network of informers, they provide the information which leads us to identify the patterns, modus operandi, and what are the trends of the drugs in the society. That this is the point of intelligence agencies provide the information. During the information provided by the agencies, we also monitor the who are going to be part of the drug syndicate. We identified the races, the communities which are more prominent and जो इस ड्रग ट्रैफिकिंग के एरिया में जा रहे हैं, उनको फोकस करते हुए उस पर्टिकुलर कुछ आइडेंटिफाइड हॉट स्पॉट्स पे कुछ अल्टरनेट प्रोग्राम करके उनको किसी तरीके से इससे रोकते हैं. इसके अलावा जो कोऑर्डिनेटिंग एजेंसीज होती हैं, सिस्टर एजेंसीज होती हैं, जैसे कि स्टेट एजेंसीज हुई, सेंटर की बहुत सारी सिस्टर एजेंसीज, ईडी है, सीबीआई है, इनसे जो हमारा इंफॉर्मेशन मिलता है, वट एवर द इंफॉर्मेशन इज गैदर्ड, उससे भी हम लोग एक ट्रेंड पैटर्न निकालते हैं और हॉट स्पॉट्स निकालते हैं, और वो डिसमिनेट की जाती है कंसर्न स्टेट्स को, कंसर्न एजेंसीज को, जो उसको टैकल कर सकते हैं, और उसके बेसिस पे स्ट्रेटजी प्रिपेयर की जाती है. तो दिस इज द इम्पोर्टेंट, देयर इज अ इम्पोर्टेंट रोल बोथ फॉर इंटेलिजेंस एजेंसीज एंड as well as the sister agencies and coordinating agencies. Right, sir. Dr. Devika Garu, how can addiction professionals collaborate with educators and school counselors to build a supportive drug-free environment? Yeah, this is a continuation of the previous, I was talking about the school-based intervention. Definitely, yes, mental health professionals have a very significant role in collaborating with the educational institutions, because as we said, the important vulnerable population we are talking about is student population. Ikkada ఖచ్చితంగా ఏంటంటే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ ద నాలెడ్జ్ అండ్ ద స్కిల్స్. సో ఎప్పుడైతే వీళ్ళు ట్రైన్ అవ్వగలుగుతారో, ఇందాక చెప్పినటువంటి మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో టీచర్స్ని ట్రైన్ చేయడం, సో ఎందుకంటే మనకి ఆల్రెడీ కొరత ఉంది మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్, అంటే మనకి సమస్య ఉన్నటువంటి పాపులేషను, ట్రీట్మెంట్ ఇంటర్వ్యూన్ చేసేటువంటి పాపులేషన్ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో కొరత ఉండడం వల్ల మనము ఇది మన గవర్నమెంట్ కూడా 5 years ప్రోగ్రామ్ లాగా ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకున్నారు. ఏంటంటే మనం ఎప్పుడైతే మనం ఈ ప్రొఫెషనల్స్ని ట్రైన్ చేస్తాము ఈ మాడ్యూల్స్లో, లైక్ ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్ మాడ్యూల్ ఒకటి ఉంది ఆన్ సబ్స్టెన్స్ యూస్ ప్రివెన్షన్ ఇన్ స్కూల్ సెట్టింగ్. నెక్స్ట్ ఒక నవచేతన మోడల్ ఉంది, అంటే పేరెంట్స్ని, స్టూడెంట్స్ని, టీచర్స్ని ముగ్గురిని కూడా మనము ట్రైన్ చేయడం ఈ మాడ్యూల్ కవర్ చేస్తుంది. అండ్ లైఫ్ స్కిల్స్, ఇవన్నీ కూడా సిబిఎస్ఈ కరికులంలో ఒక భాగం మనకి. అయితే మన స్కూల్స్ ఏవైతే అండర్ సిబిఎస్ఈ ఉన్నాయో ఖచ్చితంగా ఈ మాడ్యూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో మనం లాంగ్ రన్లో చూస్తున్నాం ఏంటంటే, మనం టీచర్స్ని కానీ ఈ ట్రైన్ చేయగలిగితే ఆ టీచర్స్ ఇంటర్న్ ఎవ్రీ కరికులంలో వచ్చే స్టూడెంట్స్ అందరినీ దే కెన్ కవర్. బికాస్ ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ వెళ్ళి ఒక స్కూల్ మ్యాక్సిమం ఇయర్లోని యూ కెన్ కవర్ మేబీ 100 ఇఫ్ యూ డూ అంటే చాలా ఎక్కువ చేసినా కూడా. మనకున్న స్కూల్స్ మాత్రం సమ్ thousands ఆర్ దేర్ ఇన్ ఈచ్ జోన్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో అలా కవర్ చేయడము, అందరినీ ట్రైన్ చేయడం అవ్వదు, కాబట్టి మనము ఒక కెపాసిటీ బిల్డింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్. అదే కాకుండా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది నాట్ జస్ట్ వన్స్ ఇన్ ఎ ఇయర్, బట్ ఇట్ హ్యాస్ టు బి పీరియాడికల్లీ డన్.
ఇది ఒకటే కాకుండా అంటే మనం చేసిన తర్వాత దాని ఎఫెక్టివ్నెస్ ఏంటి తెలియాలంటే మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్స్ కూడా ఉండాలి. సో నేను ఇందాక చెప్పిన సేఫ్టీ స్కూల్ క్లబ్ ప్రాజెక్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ద సేమ్ ప్రాజెక్ట్ని సురక్షా కవచ్ అనే ప్రాజెక్ట్గా మార్చారు. ఇక్కడ దీనిలో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వీ హ్యావ్ టు ఎంపవర్ ద స్కూల్స్ అండ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ విత్ దిస్ నాలెడ్జ్ సో దట్ they will become torch bearers anachu, so that they not only that peers also. So this will lead to peer led intervention. Ante మనం ఎప్పుడైతే వాళ్ళని ఎంపవర్ చేస్తామో ఈ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ తోని బై ట్రైనింగ్, సో within that 5 years our mission is once we train all the teachers, they and the, as indaka cheppan, student community, youth volunteers who are interested in doing this work. So once you train them, they become a peer led interventionist. So they become a prevention influencers. So technology in kuda you can use, and media based prevention. So media ni kuda manamu ippudu currently what we are doing is we are trying to educate the larger audience about the ఫ్యాక్ట్స్ కావచ్చు, కాన్సిక్వెన్సెస్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఈస్ ద లీగల్ ఇంప్లికేషన్స్, లేకపోతే ఏంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్, దీన్ని ఎలా నివారించవచ్చు, వీటన్నిటి మీద మనం మాట్లాడుతున్నాం. సో వినేవాళ్ళు డెఫినెట్లీ ఒక అవగాహన అయితే వస్తుంది. సో అవేర్నెస్ ఆర్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ కోఆర్డినేటింగ్ ఆల్ ద రిలవెంట్ ఏజెన్సీస్, ఆ నెట్వర్క్ని మనం మెయింటైన్ చేస్తూ మన ప్రాజెక్ట్ ద్వారా మనం ఎంపవర్ చేయగలిగితే ఈ నాలెడ్జ్తోని డెఫినెట్లీ మన కమ్యూనిటీ లెవెల్లోని ఈ సమస్యని మనము అన్ని విధాలుగా అడ్రస్ చేస్తున్నాం. మీడియా తరపున, స్కూల్ ఇంటర్వెన్షన్, కమ్యూనిటీ లెవెల్ ఇంటర్వెన్షన్, అన్ని విధాలుగా కూడా వీ కెన్ ఇంటర్వీన్ దిస్ ప్రాబ్లమ్ అండ్ సీ దట్ సమ్ కైండ్ ఆఫ్ outcome will be there in a positive manner. So that is very important. The primary thing is మనకి ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, వాటిని ఆచరణలో పెట్టడానికి మనకి ప్రొఫెషనల్స్ కూడా ట్రైన్ అయి ఉన్నారు. మనం ఉపయోగించుకోగలిగితే డెఫినెట్గా మనం ఈ సమస్యని ఎంతో కొంత నివారణ అయితే చేయొచ్చు. శ్రీనివాస్ గారు, ఈ నార్కోటిక్స్ అనానిమస్ అలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, అవి లాంగ్ టర్మ్ రికవరీలో ఎలా హెల్ప్ చేస్తారు పేషెంట్స్, అండ్ మీరు వీటికి ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నారు మీ ఆఫ్టర్ కేర్ ప్లానింగ్లో? ఈ ఎడిక్షన్లో ఉన్న ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటేనండి, ఇది హైలీ రిలాప్స్ ప్రోన్ డిసీజ్. అంటే ఏంటంటే ఇది మరలా తిరిగి వచ్చే వ్యాధి. వీళ్ళు చాలామంది వివిధ కారణాల వల్ల కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు ఆ మత్తు పదార్థాలు తీసుకోకుండా ఉండగలరు. వాళ్ళకి మేబీ ట్రీట్మెంట్ కూడా అవసరం లేకుండా కూడా చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ మళ్ళీ తిరిగి మొదలు పెడతారు. దానికి వాళ్ళకి వివిధ రకాల కారణాలు కనపడతాయి. కుటుంబ ఒత్తిళ్ళు కనపడవచ్చు, ఒంటరితనం కనపడవచ్చు. అరే మా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, మేము ఇంకా మాకేమి సరదాలు ఉండవా, ఇట్లా ఈ రకంగా వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఉంటుంది. సో వీటన్నిటినీ డీల్ చేయటానికి మేము చేయాల్సిన కౌన్సిలింగు, మేము ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత మా కౌన్సిలింగ్లో భాగంగా మేము ఏం చేస్తామంటే, మీరు ఇందాక ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పేర్లు అయితే చెప్పారో, నార్కోటిక్స్ అనానిమస్ వీళ్ళని, ఈ సభ్యుల్ని పిలుస్తాం మా సెంటర్కి. పిలిచి వీళ్ళ యొక్క అనుభవాన్ని ఎవరైతే లోపల అడ్మిట్ అయి ఉన్న పేషెంట్లకు అందరికీ వినిపిస్తాం అన్నమాట. ఇదిగో ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఇలాగే మీలాగే చాలా సంవత్సరాలు ఇటువంటి పదార్థాలు వాడటం వల్ల ఈయన జీవితంలో కూడా మీ జీవితంలో జరిగినట్టే జరిగింది. ఈయనకి వివిధ రకాల ఒత్తిళ్ళు, దాని తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వాడకుండా ఉండటానికి ఇది ఈ రకంగా ఈయనకి హెల్ప్ చేసింది అని చెప్పి ఆయన వ్యక్తిగత అనుభవం చెప్పటము. వీళ్ళకి బయటికి వెళ్ళేటప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మీటింగ్స్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఇచ్చి, ఇది మా యొక్క ట్రీట్మెంట్
లో భాగంగా దీన్ని రిలాప్స్ ప్రివెన్షన్ ప్లాన్ అని అంటామండి. ఈ రిలాప్స్ ప్రివెన్షన్ ప్లాన్లో భాగంగా ఇది ఇచ్చి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు తప్పనిసరిగా ఈ మీటింగ్లకి వెళ్తే నువ్వు మళ్ళీ మా ఇన్స్టిట్యూషన్కి కానీ ఇంకే ఇన్స్టిట్యూషన్కి కానీ ఈ రిలాప్స్ వల్ల నువ్వు మళ్ళీ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఒక మెరుగైన ఆనందకరమైన జీవితాన్ని గడపొచ్చు అని చెప్పి ప్రతి ఒక్క పేషెంట్కి అలాగే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసి పంపిస్తాం అన్నమాట. అది డాక్యుమెంట్ వాళ్ళు నింపి దాన్ని సైన్ చేసి ఒక అండర్స్టాండింగ్ లాగా చేసి కుటుంబానికి అది షేర్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మా ట్రీట్మెంట్లో భాగంగా ఇవన్నీ వాళ్ళని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మళ్ళీ ఈయన తిరిగి తాగకుండా లేదా తిరిగి మత్తు పదార్థాలు తీసుకోకుండా ఉండటానికి ఇది చాలా రకంగా ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ అండి. ఆశీష్ జీ, ఆన్ దిస్ వరల్డ్ డ్రగ్ డే, వాట్ ఈస్ యువర్ కీ మెసేజ్ టు ద youth of India regarding the risk of substance abuse and the importance of staying drug free? Ma'am, the message of agencies, the message of Prime Minister, the message of Home Minister is only message that is the India should be drug free, Nasha Mukt Bharat. For that purpose, we have to not only the V panels, but the youth, every citizen of India have to say no to drugs and yes to life. For that purpose, what I have to do? We have to participate on the occasion of the day against drug abuse and drug trafficking, that is 26 June. More, if possible, participate the awareness program, symposiums, seminars. In addition to this, we have to do our commitments, because without our will, without our commitments, we cannot eradicate any bad habits in ourselves, in our body, in our society, in our country. Therefore, the E-Place a program, E-Place a system, E-Place type of facility provided to the citizen of India, and online the E-Place against the drugs can be taken and be a part of E-Place. In addition to this, one more thing I would like to inform that the Manas helpline number, that is 1933, it is the helpline number where the consumers, the enthusiasts, the youth, the students can get information regarding how to be away from the drugs, and if they have some knowledge regarding the trafficking, they can share at that helpline number, that is the Manas helpline number. The number is 1933, it is toll-free number, and the information of the informant always keep in without any disclosure, and it is not anyhow, it is not revealed to anyone. Therefore, at the end, I would like also say that the societies, the students at the adolescent age and youth, new entrants in the colleges, you should join the groups of drug-free type campus groups, and the groups related to awareness, spreading the awareness, and associated with the NCB or any organizations such as Amrita Foundation and other organizations which awares the societies and spread that and aware the peoples to be away from the drug abuse and drug trafficking. Thank you, Ashish Garu. So please note down the toll-free number 1933. మీకు ఎక్కడైనా తేడా కనిపించింది, మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇమీడియట్గా ఈ నంబర్ కాల్ చేయండి. దేవిక గారు, మీ కీ మెసేజ్ టు స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేరెంట్స్ ఆన్ దిస్ వరల్డ్ డ్రగ్ డే రిగార్డింగ్ ప్రివెన్షన్ అండ్ ఎర్లీ హెల్ప్ సీకింగ్ ఏం ఉంటుందండి? Yeah, a very important message for the students. You're not alone, and ask the questions, learn the facts. ఎందుకంటే ఎక్కువగా సబ్స్టెన్స్ యూస్ చేసేటువంటి కొత్త యూజర్స్ ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్,
అది మీరు త్రూ ద ఇంటర్నెట్టా లేకపోతే త్రూ ద అదర్ పీపులా అంటే పార్షియల్ ఇన్ఫర్మేషన్ని మీకు ఫీడ్ చేయడం జరుగుతుంది. సో లెర్న్ అబౌట్ ఇట్, ద ఫ్యాక్ట్స్ అబౌట్ ద డ్రగ్స్. సో ఏవైతే మిస్కన్సెప్షన్ ఉన్నాయో దాన్ని దూరం చేసుకోవడానికి మనము నిజాలు తెలుసుకోవడం అవసరం. సో టాక్, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మాట్లాడండి, షేర్ యువర్ ఇష్యూస్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తేనే మనం ఈ సమస్య ముందు వెళ్ళకుండా, ఐ మీన్ వీ డోంట్ గెట్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ద సబ్స్టెన్స్ యూస్. ఓకే, యూ ఎంపవర్ యువర్ సెల్ఫ్ విత్ ద రైట్ నాలెడ్జ్ అండ్ మేక్ అ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. దట్ ఈస్ వాట్ ఈస్ అ మెసేజ్ ఫర్ ద స్టూడెంట్స్. ఎప్పుడైతే పేరెంట్స్కి దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్టిగ్మా అసోసియేటెడ్, లాట్ ఆఫ్ పేరెంట్స్ ఎందుకంటే సమస్య ఉన్నా కూడా దాన్ని సాగతీసి అంటే ప్రోగ్రెస్ అయ్యే వరకు ఎందుకు వెయిట్ చేస్తా అంటే స్టిగ్మా ఉన్నది, మనం ఇది చెప్తే మనల్ని సమాజంలో ఎలా చూస్తారు. సో ఆ స్టిగ్మా తొలగాలి అంటే మీకు సరైన అవగాహన కూడా కలగాల్సిన అవసరం ఉంది. సో చైల్డ్ని ప్యూనిటివ్ యాటిట్యూడ్తో చూడదు. ఈ సమస్య ఉన్నప్పుడు చాలా మటుకు పేరెంట్స్ ఏం చేస్తారు అంటే పనిష్ చేయడానికి ట్రై చేస్తారు, వెలివేయడం చైల్డ్ని, లేకపోతే చాలా ప్రొవిజన్స్ చైల్డ్కి కట్ చేయడం. సో ఆ చైల్డ్ని మనం దూరం చేసుకుంటాం, అంత కష్టపడి పెంచిన చైల్డ్ని. సో కమ్యూనికేషన్ ఈజ్ అ కీ వర్డ్ హియర్. సో ఎప్పుడు కూడా మీరు గమనిస్తూ ఉండండి మీ చైల్డ్లో ఏమేం చేంజెస్ ఉన్నాయి. ఇందాక చెప్పిన ఇండికేటర్స్ని దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడైనా సమస్య మొదటి దశలోని మీ అవగాహనకు వచ్చిన వెంటనే కూడా మనకి చాలా మటుకు హెల్ప్ అందుబాటులో ఉంది, మానసిక నిపుణులు ఉన్నారు ఇప్పుడు. సో ఆ స్టిగ్మా లేకుండా మీరు ఎంత తొందరగా మీరు సహాయాన్ని స్వీకరిస్తే అంత తొందరగా మీ చైల్డ్ ఈ సమస్య ఊబిలో వెళ్లకుండా మనం కాపాడగలము. The third is teachers. Definitely child is spending more than 75% of his lifetime during his education in the educational institutions. So మీరు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు చైల్డ్ బిహేవియర్ ఆర్ పర్సనాలిటీ షేప్ అప్ అవ్వడానికి. సో అబ్జర్వ్ ద చైల్డ్, యు ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఫర్ ద చైల్డ్. ఇఫ్ యూ సీ ఎనీ కైండ్ ఆఫ్ చేంజెస్, ప్లీజ్ notify it to the authorities or seek immediate intervention. చాలా అది మన సమస్య కాదు. ఎక్కువగా ఇదివరకు 10 ఏళ్ల క్రితం ఎలా ఉండేదంటే నాది ఓన్లీ రోల్ చదువు చెప్పడం వరకే కాదు, ఇప్పుడు రోల్ ఆఫ్ చైల్డ్ టీచర్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్. సో ప్లీజ్ అబ్జర్వ్ యువర్ చైల్డ్, ఎనీ చేంజెస్, ఎనీ కైండ్ ఆఫ్ డీవియేషన్స్ ఆర్ హ్యాపెనింగ్, మానిటర్ చేయండి, రిపోర్ట్ చేయండి. సరైన ఇంటర్వెన్షన్కి రెఫర్ చేయడం అనేది కూడా చైల్డ్ ఇంపార్టెంట్. అండ్ ఇందాక చెప్పిన విధంగా యూ ఎక్విప్ యువర్ సెల్ఫ్ విత్ ద నాలెడ్జ్ రిలేటెడ్ టు ది సబ్స్టెన్స్ యూస్ అండ్ యు ఆర్ ద వన్ who can help the child to develop these life skills. And definitely teacher plays a significant role in a child's life. So please see that ఈ డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్లోని మీరు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. సో దానికి కావాల్సినవి ఏవైనా కూడా చేయడానికి మీరు సంసిద్ధంగా ఉండాలి. సో కలెక్టివ్లీ it is everybody's responsibility. Collaboratively the agencies like today we are sitting like law enforcement agencies, NCB bodies, their helpline numbers are there, NGOs are there, rehabs are there. So ఏమైనా సమస్య ఉంటే ఖచ్చితంగా you can reach out to us and then definitely ఈ సమస్యని మనం నివారించగలము. It is a preventable issue here. So we all can collaboratively work and then see that our community, our school is drug free. Thank you. Srinivas garu, ee World Day, is there any message you would like to give to those who are struggling, ante addiction tho struggle chesina vallu valla loved ones kosam ante help treatment avanni available unnai ani edaina message ivagalara vallaku? ఈ వరల్డ్ డ్రగ్ డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటేనండి, మీ సమస్య ఏది ఉన్నా కానీ విత్ రెస్పెక్ట్ టు ఎడిక్షన్ ఇవాళ మీకు సహాయం అయితే ఉందండి. కానీ సహాయం తీసుకోవటానికి ఎడిక్ట్తో పాటు ఆయన కుటుంబం కూడా సమయాన్ని వృధా చేస్తూ ఉంటుంది. యూజువల్గా ఎడిక్ట్ ఏం చెప్తాడంటే, ఈ ఒక్క అవకాశం ఇవ్వమ్మా, నేను ఇవాళ నుంచి మానేస్తాను, రేపు నుంచి మానేస్తాను, వాయిదా వేస్తూ ఉంటాడు. కుటుంబం కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ నేను ఇచ్చే సూచన ఏంటంటే, ఎప్పుడైతే మీకు తెలుస్తుందో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి
సహాయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు ఏంటంటే తొందరగా అయితే మరీ ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఆయన దీని నుంచి బయటికి రావడానికి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు పనిచేస్తాయి కూడా. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ట్రీట్మెంట్ సెంటర్స్లో ట్రీట్మెంట్ తీసుకొని బయటికి పోయి ఇందాక నేను చెప్పిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వటం వల్ల లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ కోలుకున్న వారు ఉన్నారు. మళ్ళీ దానివైపు వెళ్లకుండా నా అనుభవంలో ఈ 13-14 సంవత్సరాల నా అనుభవంలో 30 ఏళ్ళుగా మానేసిన వాళ్ళని చూశాను, 40 ఏళ్ళుగా మానేసిన వాళ్ళని చూశాను, మళ్ళీ మొదలు పెట్టని వాళ్ళని చూశాను. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే చాలామంది మేము చెప్పిన పద్ధతులను అవలంబించకుండా వాళ్ళకి తోచింది చేసి మళ్ళీ తిరిగి మొదలుపెట్టి కొంతమంది చనిపోయిన వాళ్ళని చూసాము. కొంతమంది ఏమో మానసికంగా వేరే రకమైన వ్యాధుల్లోకి పోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడల్ టెండెన్సీస్లోకి వెళ్ళిపోయి వీటి ద్వారా నష్టపోయిన వాళ్ళని చూసాం. సో నేను ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే మీకు ఏ రకమైన సమస్య ఉన్నా కానీ విత్ రెస్పెక్ట్ టు ఎడిక్షన్ మేము హెల్ప్ చేయడానికి అవైలబుల్గా ఉన్నాము. దానికి మీరు సంప్రదించవలసిన నెంబర్ ఏంటంటేనండి 7799900044 7799900044. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు ఫిజికల్గా అయినా మా సెంటర్కి రావచ్చు, లేదా ఫోన్లో అయినా మీకు కావాల్సిన సహాయాన్ని అందిస్తాము. అపాయింట్మెంట్ తీసుకొని మీరు హెల్ప్ తీసుకుంటే ఎర్లీ స్టేజెస్లోనే నివారణ చేయొచ్చు, లేదా అడ్వాన్స్డ్ స్టేజ్ అయినా కానీ ఆయన దీని నుంచి బయటపడటానికి మార్గం ఉంది అనటానికి మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి ఆల్వేస్ అవైలబుల్గా ఉన్నామండి. ఇది నేను కీగా ఇచ్చే మెసేజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఆశీష్ జీ, థ్యాంక్ యూ డాక్టర్ దేవిక గారు. సో హెల్ప్ ఉంది, ఒక నంబర్ ఉంది 7799900044. అది నోట్ చేయండి. మీరు ఆన్లైన్ హెల్ప్ తీసుకోవచ్చు, ఫిజికల్ వచ్చి తీసుకోవచ్చు. సో దేర్ ఈజ్ హెల్ప్ అవైలబుల్. డోంట్ లూజ్ హోప్. థ్యాంక్ యూ సో మచ్ ఆశీష్ జీ అండ్ డాక్టర్ దేవిక అండ్ మిస్టర్ శ్రీనివాస్. ఆప్నే మీరందరు హెల్ప్ చేసిన హెల్ప్ దీని గురించి, ఒకటేమో ఎన్సిబి ఎలా ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత రిస్క్ తీసుకొని ఎలా డ్రగ్ ట్రాఫికర్స్ వాళ్ళకు పట్టుకుంటున్నారు. సెకండ్లీ డాక్టర్ దేవిక చెప్పినట్టు ప్రివెన్షన్ ఎలా చేయగలం మనం విత్ ద స్పెషల్లీ విత్ ద స్కూల్ చిల్డ్రన్, అడాలసెంట్స్, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్. ఇంకా శ్రీనివాస్ గారు చెప్పినట్టు దేర్ ఈస్ హెల్ప్ అవైలబుల్, థెరపీ, సెల్ఫ్ సపోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ 3 of you. థ్యాంక్ యూ సో మచ్.